అందరికీ శుభోదయం. నేను బాలశంకర్ ఫ్రమ్ తోటవారిపాలెం. అయితే మనం సమ్మర్ క్యాంపింగ్ అనేది 40 రోజుల పాటు మన కర్రసాం క్లాస్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు ఏంటంటే మనకి 40 డేస్ క్లాస్‌లో అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే మళ్ళీ అయిపోయిన తర్వాత కంటిన్యూ క్లాసులు చేస్తూ ఉన్నాం. అయితే ఈ క్లాసులు చేసే వాళ్ళకి కొంతమంది కామెంట్ సెక్షన్‌లో మనకు తెలియజేసింది ఏంటంటే, మనం ఏ రకం కర్రలు వాడాలి, అంటే మనం చేసే ఉదయగిరి కర్రసాముకు సంబంధించిన కర్రలు కొన్ని రకాలు ఉంటాయి. కొంతమంది వచ్చేసి సిలంబం చేసే వాళ్ళ కర్రలు ఒక రకంగా ఉంటాయి. ఇలా కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. అయితే మనం ఏ కర్రలు వాడుతున్నాం అనేది మీరు అడిగి ఉన్నారు. మేము చేసే కర్రలు ఏంటంటే నార కర్ర ఉంటది, నల్లమల్ల కర్ర ఉంటది. ఆ కర్ర ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇప్పుడు మన కర్ర హైట్ ఎంత అని కూడా కొంతమంది అడిగారు. కర్ర హైట్ ఎంత అంటే జస్ట్ నా హైట్ ఎంత ఉంది చూసారు కదా! నేను వచ్చేసి మామూలుగా 5'3" ఉంటాను. నా మీద ఇంకో 2 ఏళ్ళు హైటే ఉంటది. అలా ఉంటేనే మంచిది కర్ర. సో, మనమైతే ఫస్ట్ మనం చేయాల్సిందంటే మన కర్ర వచ్చేసి మినిమమ్ మన హైట్ ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మన హైట్ కర్ర తీసుకోండి. ఇది వచ్చేసి ఏంటంటే ఇది పేము కర్ర అనమాట. పేము కర్ర అంటే మనకి సిలంబంకి సంబంధించినటువంటి కర్ర. నార కర్ర ఉంటుంది. నార కర్రకొచ్చి అదైనా సరే మన హైట్ తీసుకోవాల్సింది. నార కర్ర అయినా సరే. నార కర్ర అంటే నల్లమల్ల కర్ర అనమాట. అది చాలా బాగుంటుంది ఆ కర్ర. ఫస్ట్ మనం కర్ర పట్టుకున్నప్పుడు కర్ర పట్టుకునే విధానం దగ్గర నుంచి, నుంచునే విధానం దగ్గర నుంచి చాలా లెంత్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళంటే మేము నేర్చుకున్న టయాల్లో ఒక అడుగు వేయాలంటే కనీసం 3 నెలల నుంచి 4 నెలలు పట్టేది. ఎందుకంటే అలా చేయించేవాళ్ళు ఆ రోజున. కానీ ఈరోజు ఎవరైనా పిల్లవాడు కర్రసాము నేర్చుకోవాలంటే వచ్చిన రోజు సాయంత్రానికి నాకు మొత్తం వచ్చేసేయాలన్న ఆతృత ఉంటాడు. కానీ ఏదైనా కొంచెం నిదానంగా ప్రాక్టీస్ చేస్తే తప్పించి ఇది అంత తొందరగా వండబట్టదు. ఎందుకంటే సాయంత్రానికి మనం నేర్పించవచ్చు కొంతవరకు, బేసిక్స్ వరకు. కానీ నేర్చుకున్నా కానీ పర్ఫెక్షన్ రాదు కదా! పర్ఫెక్ట్‌గా రావాలంటే కొంచెం లెంత్ ప్రాసెస్ ఉంటుందనమాట. కొంచెం నిదానంగా ప్రాక్టీస్ చేయగలిగితే, ఒకవేళ మీరు చూసి ఇలా నేర్చుకోవాలని తాపత్రయం ఉన్నవాళ్ళైనా సరే, ఒకవేళ మీ ప్రాంతాల్లో ఎవరికైనా నేర్పించాలన్నా సరే, మా కబురు చేస్తే మేము వస్తాం, నేర్పిస్తాం. దాంతో పాటు ఏంటంటే ఒకేళ గనక రాలేని వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే, సో ఇక్కడ మాకు యూట్యూబ్ ద్వారా మీకు ఈ వీడియోలు అప్లోడ్ చేస్తాను. సో దాని ద్వారా మీరు చేయొచ్చు. దాంట్లో లైవ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. ముందు లైవ్ వీడియోస్ అంటే సాయంత్రం 5 దగ్గర నుంచి మనకి 6:30 వరకు, ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 5:30 దగ్గర నుంచి 7:30 వరకు కూడా కంటిన్యూ క్లాసెస్ లైవ్ వస్తాయి. కాకపోతే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, కర్రసాము నేర్చుకోవాలనుకునే వాళ్ళు మంచి కర్రను సెట్ చేసుకోవాలి. మీ కర్రలు కావాలంటే మీ ఏరియాలో ఉన్నటువంటి తాళ్ళు, మామూలుగా బర్రెలకు సంబంధించినటువంటి తాళ్ళు అమ్ముతూ ఉంటారు. లేకుంటే దాని చిన్న పలుపు తాళ్ళు కానీ, చిన్న చిన్న కర్రలు కానీ, దోమతెర కర్రలు కానీ దొరుకుతుంది కదా! వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు మంచి మంచి కర్రలు దొరుకుతూ ఉంటాయి. సో అన్నిట్లో మనకు కావాల్సినటువంటి సిలంబం కర్ర లాంటిది ఒకటి సెట్ చేసుకోవాలి. ఒకేళ కనుక మీకు కర్రలు దొరకకపోతే నాకు ఫోన్ చేసినప్పటికీ కూడా నేను కర్ర మీకు పంపించగలను. అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే కర్రలు కూడా మన దగ్గర ఉంటే తెప్పించి మన స్టూడెంట్స్‌కి ఎలాగో ఇస్తూ ఉంటాం కాబట్టి, ఎవరికైనా కావాలంటే కర్ర కూడా నేను మీకు పంపించగలను. ఫస్ట్ కర్ర సెలెక్ట్ చేసుకోవాలి. అందుట్లో ఏంటంటే ఫస్ట్ మీకు గుప్పుడు పట్టే కర్ర కావాలి. అంటే ఇప్పుడు చూసారు కదా! గుప్పుడు పట్టే కర్ర ఉంటుందన్నమాట. ఈ కర్ర వచ్చేసి ఏంటంటే మనకి 1.5 ఉంటుంది. అంటే మనం గుప్పుడు పట్టుకునేంత కర్ర. ఇక్కడంటే గుప్పుడు పట్టుకోవడానికి గ్యాప్ చూస్తారా? ఇది గుప్పుడు కర్ర అంటాం అనమాట. అంటే పట్టుడు కర్ర. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కర్రలు ఏమైందంటే పూర్తిగా చేయి మూసుకుపోయిద్ది. అలా పట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి సెట్టింగ్ కాదు. ఇక్కడ ఏంటంటే మనకి గుప్పుడు కర్ర అంటే పట్టుడు కర్ర ఇంతవరకు ఉంటదనమాట. ఇక్కడ పట్టుకోవాలి. అంటే ఈ కర్రలు ఫస్ట్ చేతిలో మంచి గ్రిప్ ఉంటది, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఫస్ట్ దాంతో పట్టుకున్న తర్వాత ఫస్ట్ మీరు చేసేది కూడా కర్ర పట్టుకున్న తర్వాత చాలామంది ఏమవుతారంటే కర్ర తీసుకొచ్చిన తర్వాత పట్టుడు కర్ర పట్టుకొని ఈ కర్రతోటి ఏదో తిప్పుతూ ఉంటారు. అలా తిప్పకుండా మీరేం చేస్తారంటే ఫస్ట్ కర్ర తీసుకొచ్చిన తర్వాత మోచెయ్యి ఉంది కదా! ఈ మోచెయ్యి ఎంత ఉందో ఆ మోచెయ్యి వరకు కింద కర్ర వదిలేసేయాలి. ఆ తర్వాత పైన పట్టుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి ఒకసారి. ఇది నా హైట్ కర్ర. నా హైట్ కర్రకి నేనేం చేస్తున్నానంటే మోచెయ్యి ఎంత ఉందో అంత, అంటే మూరుడు కర్ర వదిలేసి ఈ పైన పట్టుకుంటున్నాను. అంటే మూరుడు కర్ర కింద ఉంది. అంటే దాదాపు ఎంత ఉన్నట్టు జాన పెత్తన్నర ఉందనమాట. సో అంత కర్ర నేను కింద వదిలేస్తాను. ఈ కర్ర ఎందుకు కింద వదిలేసేయాలి అంటే, కొన్ని సిలంబం వాళ్ళు ఏం చేస్తారంటే కర్ర వీలైనంత వరకు కిందకే పట్టుకుంటారు. కొన్ని వేరే సంస్థ వాళ్ళు ఏం చేస్తారంటే కర్రని ఎక్కడ పట్టుకుంటారు అంటే ఒక గుప్పుడు వదిలేసి ఒక గుప్పుడు పట్టుకుంటారు. కొంతమంది వచ్చేసి ఏంటంటే 2 గుప్పులు వదిలేసి 3 గుప్పుడు దగ్గర పట్టుకుంటారు. సో మనం ఏంటంటే మూరుడు వదిలేసి మూర పైన పట్టుకొని ఉంటాం. 7 కర్ర పట్టుకోవాలి. ఇక్కడ కర్ర పట్టుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ బాదు మీద నిల్చోవటం. అంటే అడుగు కట్టాలి అంటే ఫస్ట్ నిలబట్టం రావాలి కదా! నిలబట్టం రావాలంటే ఫస్ట్ మనం 2 కాళ్ళ దగ్గర పెట్టుకున్నప్పుడు 2 కాళ్ళ దగ్గర పెట్టి ఒక పాదం దూరంగా పెట్టేసి అక్కడి నుంచి వెనక పాదం 1, 2 వదిలేసి మూడో పాదం దగ్గర నిలబడాలి. ఒకసారి చూడండి ఇక్కడ 2 కాళ్ళు ఫస్ట్ నుంచున్నాం. నుంచున్న తర్వాత ఈ పాదం ఉంది కదా! పక్క పాదం
తర్వాత వెనక పాదం 1 2 అయిపోయిన తర్వాత మూడో పాదం. అంటే ఇది లెక్క. ఇప్పుడు 1 2 3 పాదాలు 4 పాదం దగ్గర నుంచున్నాం. సో ఇది పొజిషన్. ఇలా నుంచినప్పుడు మరి ఏం చేయాలంటే కరెక్ట్గా మీకు బాదు రావాలి అంటే మీరు ఇందులో ప్రత్యేకంగా చేయనక్కర్లేదు. మీ బొటన వేలు మధ్యలో కర్ర పెడితే ఈ కర్రకి మీ మోకాలు అనిస్తే చాలు. అర్థమైందా? బొటన వేలు మధ్యలో కర్ర పెట్టి ఆ కర్రకి నీ మోకాలు అనిస్తే ఆల్మోస్ట్ బ్యాలెన్స్ సెట్ అయిపోయింది. అంతే. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా మనం ఇదే బాధ ఉంటుంది అనమాట. మనం ఇటు తిప్పినా అదే బాధ ఉంటుంది, ఇటు పక్క తిప్పినా అదే బాధ ఉంటుంది. సో అదే బాధ మీద మనం నిలబడి ఉంటాం. సో ఇది పొజిషన్. ఈ పొజిషన్ కూడా ఏం చేయాలంటే మనం ఈ కర్రని బొడ్డు దగ్గర నుంచి మన చెస్ట్ మధ్యలో కర్ర ఉండేట్టుగా చూసుకోవాలి. అంటే ఈ 2 చేతులు బొడ్డు దగ్గర నుంచి చెస్ట్ మధ్యలో ఉండేట్టుగా ఈ కర్ర మనం స్ట్రైట్గా పెట్టినప్పుడు ఈ లాస్ట్ కొస్త మన నుదురు చూస్తూ ఉండాలి. అంటే ఎదుటివాడి నుదురు చూస్తూ ఉండాలి కర్ర. ఎదుటివాడి నుదురు చూస్తూ ఉండాలి కర్ర. స్టడీగా ఉండాలి. ఇది పొజిషన్. అది ఇందులో కొంతమంది చేస్తారంటే ఇలా పట్టుకున్నప్పుడు కొంతమంది చేస్తారంటే ఇలా పట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఇలా పట్టుకుంటూ ఉంటారు. మరి కొంతమంది ఇలా పట్టుకుంటూ ఉంటారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్. ఎవరు ఏ స్టైల్ పట్టుకున్నప్పటికీ కూడా తిప్పుళ్ళు కామనం, దుమ్మీలు కామనం మొత్తం ఒకటే. కాకపోతే ఇచ్చే స్టైల్ ఒకటే చేంజ్. అంటే మామూలుగా ఇలా నుంచినప్పుడు ఒకటే స్టైల్. ఇలా నుంచుంటారు. చాలామంది ఎలా నుంచుంటారు, కొంతమంది ఇలా నుంచుంటారు, కొంతమంది ఇలా నుంచుంటారు. సందర్భాన్ని బట్టి కొంతమంది అయితే ఇలా కూడా నుంచుంటారు అనమాట. కానీ ఎలా నుంచున్నప్పటికీ కూడా వేసే అడుగు కామనే. దానికి ఉదయగిరి కర్రసాము స్టైల్ అయితే మాత్రం డెఫినెట్గా మనం ఇలా నుంచోవాల్సిందే. ఇలా నుంచోవాలి. కర్ర మాత్రం కిందది ఇది ఫుల్ లాక్. కుడి చెయ్యి కింద దీనికి అదికిచ్చేసినట్టు లేకుంటే బోల్డేస్ కనిపించినట్టు ఉంటుంది. ఈ చెయ్యి మాత్రం కదలదు. ఇంకా పైన లూజ్ ఉంటుంది అనమాట. అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ కొంచెం లూజ్గా ఉంటుంది. సో మనం చేయి జరుపుకోవడానికి కానీ ముందుకు లాక్కోవడానికి కానీ చేయిది ముందుకు లాక్కోవడానికి కానీ నెట్టడానికి కానీ ఈ కర్ర లూజ్గా ఉంటుంది అనమాట. సో ఇది మనం కరెక్ట్ పెట్టుకున్నాం దీన్ని. ఇది పొజిషన్. ఇది ఫస్ట్ మనం నుంచోవాల్సింది కర్ర నిలబెట్టుకొని ఫస్ట్ పొజిషన్ నుంచోవాలి. నుంచోని కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 ఇట్లా 100 సైడ్. అంటే ఒకేలా 100 ఒకే కౌంట్ ఒకేసారి చేయలేకపోతే అంటే ఒక 100 సెకండ్లు నిలబడలేకపోయాం అనుకోండి, ఒక 20 సెకండ్లు పెట్టుకుని ఫస్ట్ 20 సెకండ్లు 10 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే కాలు పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే కాలు వెనక పెట్టుకొని సేమ్ పొజిషన్ అట్లాగే నుంచోవాలి. అదేంటి ఇలా నుంచున్నామన్నారు కదా, మళ్ళీ అలా ఎందుకు నుంచున్నారు అని కాదు. ఇటుపక్క కర్ర ఇలాగే ఉంచి నుంచోవాలి. మళ్ళీ కాలు మార్చి ఇలాగే నిలబడి ఉండాలి. ఇలా ఒక 100. అట్లా మనం కుడి కాలు మీద 100 టైమ్స్ సేమ్ పోజ్ మీద నిలబడాలి. రెండో కాలు మీద కూడా 500 అంటే 500 సెకండ్ల పాటు ఇట్లాగే నిలబడి ఉండాలి. ఇట్లా కాసేపు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ మనకు వచ్చేసి బ్యాలెన్స్ వచ్చేస్తుంది అనమాట. బ్యాలెన్స్ అయిపోవాలంటే ఫస్ట్ ఏంటంటే మనం కర్రను పట్టుకొని నిలబడటం అంటే పేషెంట్ ఓపిక ఉండాలన్నమాట. ఓపిక ఉండాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే కర్ర పట్టుకొని నిలబడటం నేర్చుకోవాలి. ఫస్ట్ 1 2 3 4 5 6 10 అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కాలు మార్చుకోవడం. మళ్ళీ 1 2 3 4 సేమ్ ఇంతే. ఇక ఈ ఫోజ్ మారకూడదు. ఇలా ఒక వారం పాటు కనుక ఈ ఫోజ్ మీరు కంటిన్యూ చేశారంటే ఏదైనా ఈజీగా చేయవచ్చు. ఫస్ట్ మనకు రావాల్సింది ఏంటంటే కర్ర పట్టుకుని నిలబడే బ్యాలెన్స్ రావాలి. ఎందుకంటే అడుగు కట్టాలి. ఫస్ట్ అడుగు కట్టాలంటే కరెక్ట్ నేను నిలబడాలి. ఇలా ఎప్పుడైతే ఇలా నిలబడటం మీకు అలవాటు అయిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా కర్రసాం మీకు వచ్చేస్తూ ఉంటుంది. అదేంటి ఏమి మనం తిప్పకుండా ఎలా వచ్చిందంటే ఫస్ట్ అడుగు కట్టడమే మోస్ట్ ఇంపార్టెంట్. అడుగు ఎంత పర్ఫెక్ట్గా మీకు వస్తే అంత పర్ఫెక్ట్గా మీరు కర్ర తిప్పడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో అర్థమైందా? సో ఫస్ట్ మనమైతే మాత్రం కర్రసాం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కర్ర తీసుకోవాలి. ఒకవేళ ఈ కర్ర కాకపోయినా నార కర్ర ఉంటుంది, అది కూడా కాకపోయినా దోమతెర కర్ర ఉంటుంది. పైన హెడ్ గట్ చేస్తే ఆల్మోస్ట్ అదైనా కర్ర మీకు సెట్ అవుతుంది. ఒకవేళ మీకు దొరకని పక్షంలో మమ్మల్ని అడిగినా మీకు కర్ర పంపించగలను. అది నెక్స్ట్ వచ్చేసి కర్ర పట్టుకునే విధానం చెప్పాను కదా, వీలైనంత వరకు మీరు గుప్పుడు కర్ర తీసుకోండి. అంటే పట్టుడు కర్ర తీసుకోండి. ఈ గుప్పుడు అన్నది కర్ర. తర్వాత కర్ర పట్టుకునేటప్పుడు కూడా ఉదయగిరి స్టైల్ అయితే మాత్రం డెఫినెట్గా మనం కర్ర మోచేయి వదిలి పట్టుకోవడమే కరెక్ట్. అంటే ఈ మోచేయి గ్యాప్ వదిలేసి ఎడబట్టుకోవాలి. ఈ గ్యాప్ ఎందుకు వదిలిపెట్టాము అనే దానికి చాలా సూత్రాలు ఉన్నాయి. అవి మీకు ముందు ముందు చెప్తూ ఉంటాను అనమాట. అయితే ప్రజెంట్ మాత్రం ఈ మోచేయి కర్ర వదిలేసి పైన పట్టుకోండి. ఓకే. తర్వాత నుంచునేటప్పుడు మాత్రం చెప్పాను కదా, రెండు పాదాల దగ్గర పెట్టిన తర్వాత ఆ పాదం పక్క నుంచి కంటిన్యూ వెనక్కి వేసుకుంటూ 5వ పాదం దగ్గర అంటే 3వ పాదం దగ్గర కాలేసి ఉంచుకోవాలి. అది కూడా స్ట్రైట్గా ఉండాలి. ఒకవేళ బ్యాలెన్స్ మీకు కరెక్ట్గా రాలేదు అనుకుంటే వెనకాల స్ట్రైట్ పెట్టిన తర్వాత ముందు బటన్ వేలు మధ్యలో కర్ర పెట్టేస్తే ఆ కర్రకి నీ మోకాలని ఇస్తే బ్యాలెన్స్ సరిపోతుంది అనమాట. సో అక్కడి నుంచి ఈ 2 చేతులు ఇలా గుప్పుడు పట్టుకున్నాం. ఈ గుప్పుడికి దీనికి మధ్యలో చిన్న స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ దగ్గర పట్టుకోవచ్చు లేదా దగ్గరగానే పట్టుకోవచ్చు. కానీ ఇలా పట్టుకొని
ప్రజెంట్ నిలబడి చూస్తూ ఉండాలి. ఇక్కడ నుంచి ప్రాక్టీస్ 1, 2, 3 అండ్ 10 వరకు ప్రాక్టీస్ చేసుకోవాలి. అది కూడా కర్ర ఇలా పట్టుకొని నుంచున్నప్పుడు ఆ కర్ర చివర మీ నుదురు చూస్తూ ఉండాలి. అంటే నీ నుదురు కనిపించాలి, ఎదురువాడి నుదురు చూస్తూ ఉండాలి, ఎదురువాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి అటు చూస్తూ ఉండాలన్నమాట. సో ఇది ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ పర్ఫెక్ట్గా ఒకసారి గమనించాలి. ఇట్లా నుంచినప్పుడు అంటే ముందుకు వంగడం కానీ, అంటే ఇట్లా పట్టుకున్నాం కదా, కర్ర పట్టుకు ఇట్లా ముందుకు వంగడం కానీ, లేకుంటే ఇట్లా వెనక్కి వంగడం కానీ చేయకూడదు. స్టడీగా ఉండాలి. అంటే వెన్నుపూస స్టడీగా పెట్టుకొని ఇలాగే నిలబడి ఉండాలి. ఏమాత్రం చేంజ్ లేకుండా పర్ఫెక్ట్గా 1. తర్వాత కాలు మార్చుకొని మళ్ళీ కంటిన్యూ. అవకాశం ఉన్నందుకు ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీకు దీంట్లో ఒక్కొక్కటి నేర్పిస్తూ ఉంటాను. అది ఇందులో ఏంటంటే కర్రసాము అనేది చాలా కష్టం అనుకుంటారు. కాదు, చాలా సింపుల్. కాబట్టి ఇది అర్థం చేసుకోవడం కొంచెం లేట్. అర్థం అవ్వడానికి మహా అయితే మనకు 1 నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు కంటిన్యూ చేసేవాళ్ళకైతే. లేదంటే మినిమం 100 రోజులు క్లాస్ ఉంటుంది. ఈ 100 రోజుల్లో బేసిక్స్ కంప్లీట్ నేర్చేసుకోవచ్చు. కాదు ఏంటంటే కొంచెం ఓపిక కావాలి. కర్ర పట్టుకున్న వెంటనే మనం ఎట్లా తిప్పేసుకోవాలి, ఎలా చేయాలి, అలా చేయాలంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బాడీలో పర్ఫెక్షన్ రాదు. పర్ఫెక్షన్ రావాలి అంటే మాత్రం కొంచెం ఓపికగా గురూజీ ఎలా చెప్పాడో అడుగు వెంబడి అడుగు అలా చేస్తూ వస్తేనే కరెక్ట్గా వస్తుంది. సో ఫస్ట్ కర్రసాము ప్రియులందరికీ కూడా, కర్రసాము నేర్చుకోవాలన్న యువకులకు కూడా నేను ఇచ్చే సలహా మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, విద్య పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు మీకు లోకల్గా మంచి గురువులు దొరుకుతారు. ప్రతి ఒక్కరి బ్లడ్లో కూడా కర్రసాము అనేది ఉంది. కాకపోతే దాన్ని మనం గుర్తించట్లా. మీ తాతయ్యలు కానీ, మీ ముత్తాతలు కానీ తప్పకుండా కర్ర తిప్పే ఉంటారు. వాళ్ళని అడగండి. లేకుంటే మీ గ్రామాల్లో కూడా చాలామంది కర్రసాము చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు, వయసు అయిపోయి ఉంటారు. అయినా సరే తాతయ్య దగ్గరికి వెళ్తే తాతయ్య నాకు కర్ర పట్టుకోవడం నేర్పించు అన్నా కూడా తప్పకుండా వాళ్ళు కర్ర పట్టుకోవడం నేర్పిస్తారు. అయితే మీరెళ్ళి అడగాలి వాళ్ళని. ఎందుకంటే నేను నేర్పిస్తాను రా అంటే మీరు ఎలా వెళ్ళరు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉండి తాతయ్య దగ్గరికి వెళ్ళి తాతయ్య, లేకుంటే పక్కింటి వాళ్ళు ఉంటారు, లేకుంటే మన గ్రామంలో కొంతమంది పెద్దలు ఉంటారు, వాళ్ళకు కూడా కర్రసాము వచ్చే ఉంటుంది. మీరు వెళ్ళి వాళ్ళని అడిగారనుకోండి తప్పకుండా వాళ్ళు నేర్పిస్తారు. అంతే. వెళ్ళి నేను కర్రసాము నేర్చుకోవాలనుకుంటున్నానండి, మాకు తెలిసినంతవరకు నాకేమైనా నేర్పించానంటే తప్పకుండా వాళ్ళ దగ్గర నుండి మిమ్మల్ని షైన్ చేస్తారు. ఒకవేళ కనుక వాళ్ళకి అవకాశం లేకపోతే ఎలాగో మన వీడియో ఉంది కదా, సో దాంట్లో చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే తప్పకుండా మీకు మరుసటి రోజు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మరొక వీడియోలో కలుద్దాం.